హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ యాంకర్ రవి, వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. సో నాకు చాలా క్లోజ్ అనమాట. కాకపోతే ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ చాలా ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. అట్ లాస్ట్ ఇవాళ కుదిరింది. సో ఈరోజు ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన దగ్గర నుంచి చాలా సమాధానాలు కూడా రప్పిద్దాం. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్గా చెప్తున్నా, కెమెరాలో చెప్తున్నా, సారీ రియలీ కొంచెం లేట్ అయినందుకు. ఆ రీల్ యూట్యూబ్ షార్ట్ చాలా వైరల్ అయింది నువ్వు చేసినది. థ్యాంక్ యూ. ఒక టైంకి పిలుస్తారండి, ఆ టైంకి వాళ్ళే రారు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు రారు. ఇంటర్వ్యూ ఇలాంటి సిచ్యువేషన్ నీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందన్న? అంటే ఇలా కాదు, నువ్వు వెయిట్ ఎప్పుడు జరుగుతుంది, నాతో ధనుష్తో ఎప్పుడు జరుగుతుంది అని ఎన్నిసార్లు మనం పార్టీస్లో ఎన్నిసార్లు వెయిట్ చేసాను చెప్పు. ఎన్నిసార్లు వెయిట్ చేయించు నాకు తెలుసు. ఎప్పుడు వెయిట్ చేయించు? ఇదే ఫస్ట్ డెడికేషన్. ఒంట్లో భయం లేకపోతే, ఒంట్లో భయం చాలా ఇంపార్టెంట్ రా. అందరికి ఉంటాయి రా ప్రాబ్లమ్స్. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్, నా ఇంట్లో ప్రాబ్లమ్స్, అవో అన్న ఇంట్లో ప్రాబ్లమ్స్, ఈ అన్న ఇంట్లో ప్రాబ్లమ్స్. ఒకటి పని ఒప్పుకున్నాము, ఒకటి పనికి మనం శ్రీకారం చుట్టినామంటే పూర్తి అయ్యే వరకు దాని మీద ఉండాలి. అండ్ దట్ ఈస్ హౌ యూ గ్రో. ఐ బిలీవ్డ్ ఇన్ దట్. డెఫినెట్గా ఇది ఒక లెసన్ నాకు. అంటే నువ్వు నా తమ్ముడు కాబట్టి ఏం అనట్లేదు. అదే ప్లేస్లో వేరేవాడు ఉంటే వేరే విధంగా డీల్ చేస్తుండే. బికాస్ చూసేట 15 ఏళ్ళు స్ట్రగుల్ అవుతూ వచ్చిన. సో వాట్ బ్రింగ్స్ యూ ఆన్ ద టాప్ ఆర్ దీస్ లిటిల్ థింగ్స్. ఈ డీటెయిలింగ్ ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అందరూ లైట్లే అని అంటారు. చాలామంది ఎందుకు ఆడ నుంచి ఒక లెవెల్కి రాలేకపోతున్నారంటే ఇగో దీనివల్లనే. అన్నీ బాగుంటాయి, టాలెంట్ ఉంటుంది, అన్నీ బాగుంటుంది, కానీ ఆ డెడికేషన్ దాంట్లోనే పోతుంది. సో బేసికలీ డెడికేషన్. అండ్ నేను ఏదైతే చెప్పినో రాత్రి నీలో నువ్వు మాట్లాడుకోవాలి ఫస్ట్. అంతెందుకు రా, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, శివ చేస్తున్నాడు, ఇప్పుడు మీ దాంట్లోనే 10 మంది ఉన్నారు యూట్యూబ్లో పాడ్కాస్ట్ చేస్తున్నారు. బేసిక్ పాయింట్ ఏంటంటే మీ అందరికీ పాడ్కాస్ట్ అంటేనే ఏంటో తెలియదు, ఇంటర్వ్యూ అనుకుంటారు. ఈ మైకులు పెట్టారు ఎందుకు, ఎన్నో చూసారు ట్రెండింగ్ అవుతుంది, ఆ మైకులు పెట్టి మాట్లాడదాము అని. బట్ వాట్ ఈస్ అ పాడ్కాస్ట్? పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి డిఫరెన్స్ ఏంటి చెప్పు? ఒక ఇష్యూ గురించి ఇద్దరికి నాలెడ్జ్ ఉండి ఇద్దరు డిబేట్ చేసుకుంటే అది పాడ్కాస్ట్. ఇట్ ఈస్ అ కన్వర్సేషన్. నీకు పాడ్కాస్ట్ ఇస్ అ కన్వర్సేషన్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్వ్యూ. ఈ రెండు మైకులు పెట్టేసి పాడ్కాస్ట్ అనే పేరుతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు. అది రాంగ్. పాడ్కాస్ట్ ఇస్ ఒక టాపిక్ మీద ఇద్దరు నాలెడ్జబుల్ పర్సన్స్ మాట్లాడుకోవడం. అక్కడ ఇంకో పాయింట్ బర్త్ తీసుకుంటుంది, పుడుతుంది. అది జనాలకు కొత్తది. సో దట్ ఈస్ వాట్ అ పాడ్కాస్ట్ ఇస్. పాడ్కాస్ట్ ఇస్ నాట్ ఇంటర్వ్యూస్. సో ఇది తెలుసుకోవాలంట నేను ఫస్ట్. అది చేస్తున్నాం. నన్ను కూడా చాలామంది సార్ చేయొచ్చు కదా సార్, మీరు కూడా యాంకరే కదా పాడ్కాస్ట్. ఫస్ట్ పాడ్కాస్ట్ అంటే తెలుసుకుందాం, దాని తర్వాత చేద్దాం అని నా పాయింట్. దిస్ ఇస్ వాట్ ఐ నో. సో మీలో మీకు చూడు, ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎవరికి వచ్చింది పేరు ఇంటర్వ్యూస్లో చెప్పు? తక్కువ మందికి వచ్చింది. ఎందుకంటే దే నాట్ నోయింగ్ ద రూట్ కాజ్. ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు. ఆడు చేసినా బాగుంది అని అట్లీస్ట్ నేను అట్లా చేయలే.